నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువుగారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి జీవితానికి టర్నింగ్ పాయింట్. అక్టోబర్ నెల 3వ వారంలో మీరు ఊహించని మార్పులు, మునుపెన్నడు చూడని అద్భుతాలు చూస్తారు. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి రాజయోగం మీకు పట్టబోతోంది. అక్టోబర్ నెల 3వ వారంలో ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే చూస్తారు. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మీనరాశి జీవితంలో ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారు. మిశ్రమ కాలం కనిపిస్తోంది. మనోధైర్యంతో ప్రతి పరిస్థితి కూడా ఎదుర్కొంటారు. బుద్ధిబలం, సమయస్ఫూర్తితో ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయుల సదృహృదయాలతో వ్యవహరించండి. నవగ్రహ ఆరాధన శాంతిని ఇస్తుంది, శోభను ప్రసాదిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగండి. మీ అనుభవం మీకు రక్షణగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్త అయితే అవసరం. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు చాలా బలాన్ని అందిస్తుంది. వ్యాపారంలో నిజాయితీతో కృషి చేయండి. లక్ష్యాలు సాధిస్తారు. శుభవార్తలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. నవగ్రహ స్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి జీవితంలో ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు అయితే ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఈ రాశి జాతకులకు ఈ సమయం వీరి కెరియర్ పరంగా, ఆరోగ్యం, విద్య, వృద్ధిపరంగా కూడా ఏ విధమైన మార్పులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే మీకు చాలా ఖర్చు అనేది కనిపిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు లేదా ఇల్లు, వాహన మరమ్మతులకు ఖర్చులు ఉండవచ్చు. సంపాదన వీరికి చాలా బాగుంటుంది. చివరి 2 వారాలు మీకు చాలా ఖర్చులు అనేవి ఉంటాయి. మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల కోసం కూడా డబ్బు కూడా అధికంగా ఖర్చు చేయవచ్చు. శుక్రుడు 10వ స్థానంలోను మరియు కుజుడు 8వ స్థానంలో ఉన్నప్పుడు కఠినమైన బడ్జెట్ను ఉంచండి. కుటుంబ పరంగా మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు కొన్ని సమస్యలు లేదా అపార్థాలు అయితే కలగవచ్చు. ముఖ్యంగా శుక్రుడు మీ యొక్క 7వ ఇంట్లోకి ముఖ్యంగా మహిళలతో వాదించడం మంచిది కాదు. ఎందుకంటే ఇది కొన్ని సమస్యలను కూడా కలిగించవచ్చు. కనుక 2వ వారం తర్వాత మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక పరిష్కారం వస్తాయి. ఆ తర్వాత మీరు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. మీ పిల్లలలో ఒకరికి కుటుంబ ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు. కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయం ఆరోగ్యపరంగా మీకు రక్తం, కళ్ళు మరియు కడుపుకు సంబంధించిన సమస్యలు అయితే ఎదుర్కొనవచ్చు. అపరిశుభ్రత కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఆహారం మరియు నీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమస్యలను తగ్గించడానికి సరైన విశ్రాంతి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. అక్టోబర్ 26 వరకు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని మరియు ప్రమాదాలను నివారించాలని కూడా సలహా ఇవ్వవచ్చు. మొదటి అర్ధభాగం కృషి జట్టు కృషితో నిర్వహించదగినది. బుధుడు 8వ స్థానంలో ఉంటాడు. సంభాషణ స్పష్టంగా ఉంచండి. చివరి 2 వారాల్లో అహంకార ఘర్షణలను నివారించండి మరియు ఉన్నతాధికారులతో తక్కువ ప్రొఫైల్ను కలిగి ఉండండి. సకాలంలో పనులు పూర్తి చేయండి మరియు స్పష్టత లేకుండా అదనపు బాధ్యతలు అనేవి తీసుకున్న మీకు
మంచి జరుగుతుందండి. బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలకు ఇది చాలా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొదటి 2 వారాలు మీకు చాలా మంచి వ్యాపారం మరియు ఆదాయ ప్రవాహం కూడా ఉంటుంది. చివరి 2 వారాలు జాప్యాలు, అడ్డంకుల కారణంగా మీకు చాలా ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నాణ్యత పైన దృష్టిని పెడితే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రు నాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడేవారు ఉంటారు. ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇతరులపైన అధికారం చలించే నైజాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరిస్థితి సాంగత్యం ఉంటుంది. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పవచ్చు. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మంచి స్వభావం కలిగి ఉంటారు. దైవభక్తి అంటే అధికంగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది. మీనరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదని కూడా చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపలుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. వీరు చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా అసలు ఉండదు. వీరికి మానసికంగా ఆందోళనలు కూడా అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలన్న ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పైపైనే చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. స్త్రీల జీవితంలో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరు కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగైనటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.